వాడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకు తిరుగు లేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ ఫోటో ఎవరు ఎడిట్ చేశారో గానీ అద్భుతంగా ఎడిట్ చేశారు. ఆ పోస్టర్ యొక్క మీనింగ్ ఏంటంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ ఫైట్ చేయబోయేది ఇద్దరే. ఒకటి పుష్పరాజ్ అయితే రెండవది ప్లెద్ది గ్లోబల్ స్టార్. వీళ్ళిద్దరిని తట్టుకోవాలంటే కత్తి మీద సాము లాంటిదే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి సరైన సినిమా పడలేదని చాలా బాధగా ఉండేది. రంగస్థలం పడిన తర్వాత కూడా ఆయన టాలెంట్ కి, ఆయన పెర్ఫార్మెన్స్ కి సరైన సినిమా పడడం లేదని చిన్న వెలుతుండేది. ఆ బాధని, ఆ వెలితిని కూసాలతో పెకలించి బుచ్చిబాబు అవతల పారేశారు. బుచ్చిబాబు గారు ఇటువంటి డైరెక్షన్ చేస్తారని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. సుకుమార్ గారు శిష్యుడు అవ్వచ్చు. అందరు శిష్యులు ఆప్షన్, అంబిషన్ ఒకేలాగా ఉంటదని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ అచ్చు గుద్దినట్టు నిజంగా సుకుమార్ గారిని మించి తీయబోతున్నారని ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది కదా కావాల్సింది, ఇది కదా గ్లోబల్ స్టార్ చేయాల్సిన సినిమా, ఇది కదా ఫ్యాన్స్ కి ఇవ్వాల్సింది పండగైన సినిమా. గ్లోబల్ స్టార్ ఫ్యాన్సే కాదు, అటు బాలీవుడ్ నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ గారు సరైన సినిమా బాలీవుడ్ కి అందించలేకపోయారు. అయినా రామ్ చరణ్ గారి మీద హోప్స్ తగ్గించుకోలేదు బాలీవుడ్ వాళ్ళు. ఇచ్చిన గేమ్ చేంజర్ చూస్తూనే వచ్చారు, కానీ సరిపోలేదు. వాళ్ళకి కావాల్సింది మాస్ మసాలా ఎంటర్టైనర్ కావాలి. మాస్ మసాలా అంటే ఎమోషన్, ఎమోషన్ తగ్గ స్టోరీ, తగ్గ ఎలివేషన్స్, సిచ్యువేషన్ పరంగా ఫైట్స్ ఉండాలి. ఆ ఫైట్స్ ఎలా ఉండాలంటే క్రూరంగా ఉండకూడదు, మనిషికి హత్తుకునేలా ఉండాలి, ఎమోషన్ పండించాలి. దెబ్బలాటలో కూడా ఎమోషన్ మనకు కనెక్ట్ అవ్వాలి, చూడాలనిపించాలి. అంతే నరుగుతుంటే ఎందుకు వచ్చిన తలపోటుని బయటికి వెళ్ళిపోవడం కాదు, అలా ఉండాలి ఎమోషన్స్ అంటేని. అర్థమైపోతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని ఇంకా ఆపలేము, ఆపేది ఎవరు అన్నట్టుగానే ఉన్నది. ఇంకా మామూలుగా ఉండవు ఆయన సినిమాలు. ఇంకా విధ్వంసం జరిగిపోతుంది, ప్రకంపనాలు సృష్టించేస్తాడు ఆయన. బాలీవుడ్ లో ఏ సినిమా కావాలో ఆ సినిమా ప్రజెంట్ చేయబోతున్నాడు. ఎటువంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు? రామ్ చరణ్ గారి సినిమా ఇవ్వబోతున్నాడు. రామ్ చరణ్ గారు ఒక త్రిబుల్ లో ఉన్న యాక్టర్ చూడాలని పరితపించబోతున్నారు. బాలీవుడ్ అంతా వస్తున్నాడు. ఇది కదా రామ్ చరణ్ గారి దగ్గర నుంచి కావాల్సింది మాకు. సినిమా తీస్తే చరిత్ర సృష్టించాలి, ఆ సినిమాయే చరిత్ర కావాలి. ఫైనల్ గా సినిమా విధ్వంసం సృష్టించాలి. మరి ఇది ఎక్కడికైనా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.